లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్షం లేదు. క్రికెట్ టీంలా మిగిలిన వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కలేదు. గెలిచిన 11 మంది జగన్ టీం కూడా సభకు హాజరు కావడం లేదు. దాంతో అసెంబ్లీ సమావేశాలు కూల్గా సాగిపోతాయని, ఎలాంటి వ్యతిరేక స్వరాలు వినిపించవని, అసంతృప్తులు కనిపించవని అందరూ భావించారు. అయితే టీడీపీ సీనియర్లే అలాంటి వాయిస్ వినిపిస్తూ సభలో వాగ్వాదాలకు దిగుతుండడం చర్చనీయాంశంగా మారింది. సదరు సీనియర్లు నిజంగా ప్రభుత్వ విధానాలు, మంత్రుల వైఖరిని తప్పుపడుతున్నారా, లేకపోతే దాని వెనుక వేరే లెక్కలున్నాయంటారా? ఏపీ అసెంబ్లీని వైసీపీ బాయ్కట్ చేస్తుంది. అంటే బడ్జెట్ సమావేశాల సందర్భంగా సభలో ప్రతిపక్షం లేకుండా పోయింది. అయినా సభలో వాగ్వాదాలు చోటు చేసుకుంటుండడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా టీడీపీ సీనియర్ ఎమ్మెల్యేలు ప్రభుత్వ విధానాలను తప్పుబడుతుండడం, మంత్రుల వైఖరిపై స్పీకర్కు ఫిర్యాదులు వంటివి వైసీపీకి ఆయుధాలుగా మారే పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, కూన రవికుమార్లు సభాపతి ముందు అసహనం వ్యక్తం చేశారు. జ్యోతుల నెహ్రూ అయితే ఏకంగా డిప్యూటీ స్పీకర్తో వాగ్వాదానికి దిగారు. జగ్గంపేట తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సొంత పార్టీపైనే అసంతృప్తితో ఉన్నట్లు కనిపిస్తున్నారు. అసెంబ్లీలో తాజాగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుతో ఆ సీనియర్ ఎమ్మెల్యే వాగ్వాదానికి దిగడం వెనుక ఆ అసంతృప్తే కారణమంటున్నారు. ప్రభుత్వం అవలంబిస్తున్న ఇసుక విధానం గతంలో మాదిరిగా లేదని, ప్రభుత్వానికి అంత మంచిది కాదని అసెంబ్లీ సాక్షిగా ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయని చెప్పాలి. ఇసుక పాలసీపై జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ఉండగా త్వరగా ముగించమని డిప్యూటీ స్పీకర్ కోరారు. సభలో మిగిలిన వారికి కూడా అవకాశం ఇవ్వాలని, త్వరగా ప్రసంగం ముగించమని పేర్కొన్నారు. దాంతో అసహనం వ్యక్తం చేసిన నెహ్రూ మాట్లాడడానికి మరింత సమయం కావాలని కోరారు. ఆ సందర్భంగా జరిగిన వాగ్వాదంలో నెహ్రూ సభలో మాట్లాడిన ఎమ్మెల్యేలందరికంటే తాను సీనియర్నని, అలాంటిది పదే పదే తనను అడ్డుకుంటుంటే తనను ప్రతిపక్షంగా చూస్తున్నట్లు అనిపిస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు. కూర్చోమంటే కూర్చుంటాను అని, సభకు రావద్దంటే రానని విసుర్లు విసిరారు. ఇవాళ పంచాయతీ రాజ్ వ్యవస్థ రెండు పొంతలుగా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకటే గ్రామ సచివాలయం. నెహ్రూ గారు సభ్యులు చాలా అసహనంగా ఉన్నారు. సార్ అర్థం చేసుకోవాలి సార్. కూర్చోమంటే కూర్చుంటాను, నాకు ఇబ్బంది లేదు. కూర్చోమను, ఫినిష్ చేయమంటున్నాం అంతే. ఫినిష్ చేస్తున్నాను సార్. 5 నిమిషాలు కాదు, 3 నిమిషాలు అవలే. మీరు అడ్డు వచ్చేస్తుంటే అలాగే నన్ను ప్రతిపక్షంగా చూడకండి. 12 నిమిషాలు అయింది సార్ గడియారంలో. అదే అది అధ్యక్ష, మీతో వాదన నాకొద్దు. నేను కూర్చోమంటే కూర్చుంటాను, నాకు ఇబ్బంది ఏం లేదు. కూర్చోమన్నాం. ఎందుకంటే నాకంటా ముందు మాట్లాడిన వాళ్ళు ఎవరో కూడా నాకంటా సీనియర్లు కాదు. వారికి ఇచ్చిన టైం నాకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ సభకు ఉంది. మీరు ఇస్తానంటే ఓకే, లేదనుకుంటే నేను కూర్చుంటాను, నాకు ఇబ్బంది లేదు. సభకు కూడా రావద్దంటే మానేస్తాను. జస్ట్ ఫినిష్ చేయమని రిక్వెస్ట్ చేస్తాను సార్. సారీ, 10కి 10 సార్లు నన్ను అడ్డుకుంటే ఏదో నన్ను ప్రతిపక్షంగా చూస్తున్నట్టు ఫీల్ అవ్వాల్సి వస్తుంది. జ్యోతుల నెహ్రూ వైఖరిపై టీడీపీ ఎమ్మెల్యేల్లో చర్చ జరుగుతున్న తరుణంలోనే అసెంబ్లీలో ఎమ్మెల్యే కూన రవికుమార్ హాట్ కామెంట్ చేశారు. 0 అవర్ డ్రైవర్ లేని కార్లా ఉందని, సభ్యులు చెప్పే సమస్యలు రాసుకునే మంత్రి లేరంటూ సొంత వారిని టార్గెట్ చేశారు. రవికుమార్ వ్యాఖ్యలపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు, మంత్రి అచ్చెన్నాయుడు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. అధ్యక్ష, ఈ 0 అవర్ ఎలా ఉందంటే డ్రైవర్ లేని కార్ లాగా ఉంది అధ్యక్ష. ఎవరు నోట్ చేసుకుంటున్నారో తెలియట్లేదు. ఉన్నారండి మినిస్టర్ ఉన్నారు. ఏ ఒక్క మినిస్టరు మాట చెప్పనండి అధ్యక్ష. నోట్ చేసుకున్నారు. 10 మంది మంత్రులు ఉన్నారు. మీరు ఇండి సభలో అలాగా అసత్యాలు మాట్లాడు. అది కాదు అధ్యక్ష, ఎవరో ఒకరు గతంలో ఓ ప్రాక్టీస్ ఉండేది అధ్యక్ష. 0 అవర్ నోట్ చేసుకున్నామంటే ఒక మంత్రి గారు లేదు చెప్తే నోట్ చేసుకోకపోయినా అదొక ఆనందం అధ్యక్ష. డ్రైవర్ లేని కార్ లాగా ఉంది అధ్యక్ష. సభ దృష్టి తీసుకొస్తున్నాను. ఏ సభ్యుడు ఏ సబ్జెక్ట్ మీద రాసుకున్నా ఇమీడియట్ గా రికార్డ్ చేసి అది సంబంధిత మంత్రికి మా డిపార్ట్మెంట్కి వస్తుంది. మేము మళ్ళీ దాని మీద ఏం యాక్షన్ తీసుకున్నామో సంబంధిత సభ్యుడికి తెలియజేస్తాం. రికార్డింగ్ మంత్రి గారు ప్లీజ్, రికార్డింగ్ ఎలాగవుతుంది? ఎవరైనా మంత్రి గారు కూడా నోట్ చేసుకోవాలి. ఏ శాఖ వాళ్ళు కూడా పంపిస్తారు. మేము సభ్యులందరికీ మాట ఇస్తున్నాం. మీరు ఏదైతే ఈ సభ దృష్టికి సమస్య తీసుకొచ్చారో దాన్ని పరిష్కారం చూపి మళ్ళీ మీకు తగిన సమాచారం మీకు అందిస్తాము. ఎవరు దీని మీద అనుమానం పడవచ్చు. రవికుమార్ గారు లాస్ట్ లో కూర్చున్నారు. జ్యోతుల నెహ్రూ, కూన రవికుమార్లు అసెంబ్లీకి కొత్త కాదు. ఇద్దరు సీనియర్లే.
కూన రవి 2014, 2019 మధ్యకాలంలో అసెంబ్లీలో విప్గా బాధ్యతలు నిర్వర్తించారు. జ్యోతుల నెహ్రూ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నుంచి 4సారి ఎమ్మెల్యేగా గెలిచారు. జిల్లాలోని సీనియర్ నేతగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాంటి వారు స్వపక్షంలో విపక్షంలా ఆయన అసహనం వ్యక్తం చేయడంతో దానికి కారణమేంటా అని టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు. కూటమి ప్రభుత్వంలో సీనియర్ అయిన తనకు ప్రాధాన్యత దక్కలేదని నెహ్రూ అసంతృప్తితో ఉన్నారంట. ఇవే తన చివరి ఎన్నికలను ప్రకటించిన ఆయన ఈసారి ఖచ్చితంగా మంత్రి పదవి దక్కుతుందని ఆశించారు. అయితే కూటమి ఈక్వేషన్లు, కుల సమీకరణాలు వంటి కారణాలతో నెహ్రూకి క్యాబినెట్ బెర్త్ దక్కలేదు. ఆయన గత ఎన్నికల్లో 4సారి టీడీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈసారి ఆయన చంద్రబాబు మంత్రివర్గంలో చోటు దక్కుతుందని ఆశించారు. మంత్రివర్గంలో స్థానం దక్కకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారంట. మంత్రి పదవి విషయంలో జ్యోతుల నెహ్రూ సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారంట. ఇక కూన రవికుమార్ ఆముదాల వలస నుంచి 2సారి గెలిచిన ఆయన వైసీపీ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం మేనల్లుడు. మొదటిసారి తమ్మినేనిపై గెలిచినప్పుడు కూన రవికి అసెంబ్లీలో విప్ పదవి ఇచ్చి చంద్రబాబు తగు ప్రాధాన్యతనిచ్చారు. దాంతో ఈసారి గెలిస్తే, అందులోనూ స్పీకర్గా పనిచేసిన తమ్మినేనిని ఓడిస్తే మంత్రి పదవి దక్కుతుందని ఆయన చాలా ఆశలు పెట్టుకున్నారంట. అయితే కూటమి సమీకరణాలు ఆయనకు కూడా కలిసి రాలేదు. ఆ ఫ్రస్ట్రేషన్తోనే జ్యోతుల, కూనలు బరస్ట్ అయ్యారన్న చర్చ జరుగుతోంది. మరి ఈసారి టీడీపీలో చాలా మంది సీనియర్లకు క్యాబినెట్ బెర్తులు దక్కలేదు. ఆ అసంతృప్తితో ఇంకెందరు ఓపెన్ అవుతారో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.